హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనకి లేటెస్ట్గా మనకి మార్నింగే యాస్ఆర్ నుంచి ఓ న్యూస్ 10 పాపప్ మెసేజ్ అనేది రావడం జరిగిందండి. అందులో ఆయన ఏం చెప్పారు అన్నది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఎస్ఈసి కేసు గురించి మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాము. మళ్ళీ దాని గురించి యాస్ఆర్ మరొకసారి కన్ఫర్మ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మనం షేర్ చేసుకుందాం. ఓకేనా? ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఏదైనా సరే నా సొంతంగా నేను చెప్పేది కాదు ఇక్కడ. ఓకేనా? మీరు గమనించగలరు. అలాగే అక్కడ ఒక క్యాప్షన్ కూడా మనం పెట్టారన్నమాట. కలిసి ముందుకు సాగుదాం, అది కూడా బలంగా. ఓకేనా? బలంగా కలిసి ముందుకు సాగుదాం అన్నట్టు ఒక క్యాప్షన్ అయితే పెట్టారు ఓ న్యూస్ 10లో పైన హెడ్డింగ్ అన్నమాట అది. అలాగే గతంలో మనకు జరిగిన యాష్1 లైవ్ వెబినార్ కూడా చాలా బాగా జరిగింది. చాలామంది మమ్మల్ని ఆదరించారు. చాలా ఆనందంగా ఉందండి. చాలామంది ఎవరైతే మీటింగ్ వచ్చి ఆదరించారో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అన్నట్టుగా మరొకసారి మనకు పైన చెప్పారు. ఇప్పుడు ముందుకు చూడాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. అంటే మనం ఒక విజన్ కోసం ఇప్పుడు ముందుకు చూడాల్సిన టైం అనేది ఆసన్నమైంది. లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్2. ఓకేనండి? అంటే లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్2ని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. అది ఎప్పుడంటే ఈ గురువారం ఆగస్టు 21 యుఎస్ టైం ప్రకారం రాత్రి 1 గంటకు, అంటే మన ఇండియన్ టైం ప్రకారం మొన్న ఎలా జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా 10:30 జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మనకి ఎప్పట్లాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో అయితే ఈ యొక్క వెబినార్ జరుగుతుంది అన్నమాట. ఓకేనండి? గురువారం రాత్రి 10:30 మళ్ళీ మనకి యాష్2 వెబినార్, మన యాష్1 వెబినార్ జరిగింది కదా గ్లోబల్ లైవ్ వెబినార్ అనేది, ఇప్పుడు మనకి యాష్2 గ్లోబల్ లైవ్ మీటింగ్ అనేది గురువారం రాత్రి 10:30 అయితే మనకి యూట్యూబ్లో జరగనుంది. దానికి సంబంధించిన లింక్ అనేది మనకి ఎప్పట్లాగే అక్కడ వస్తుంది. ఓకేనా? అలాగే ఎస్ఈసి కేసు అనేది ఇప్పుడు పూర్తిగా పరిష్కరించబడింది. ఓకేనా? మీరు కావాలంటే మళ్ళీ మన పాపప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం కదా. ఓకేనండి? కాబట్టి ఎస్ఈసి కేసు అనేది ఇప్పుడు పూర్తిగా పరిష్కరించబడింది. ఈ విషయాన్ని మీతో చెప్పడానికి మేము చాలా సంతోషంగా ఉన్నామన్నట్టుగా చెప్పారండి. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఈసి కేసు అనేది మనకి ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇప్పుడు పూర్తయింది. కాబట్టి ఈ విషయాన్ని మీతో చెప్పడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే మా న్యాయవాదులు కూడా చాలా బాగా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి యాస్ఆర్ చెప్పారు. అలాగే ఇకపై ఎటువంటి ఇబ్బందులు పెండింగ్లో లేకుండా ఒక ప్రశాంతంగా మనం అయితే అన్నీ కూడా పరిష్కరించడానికైతే ఇప్పుడు ప్రజెంట్ ముందుకు వచ్చామన్నట్టుగా యాస్ఆర్ చెప్పారు అన్నమాట. ఇకపై ఎటువంటి ఇబ్బందులు పెండింగ్లో లేకుండా అన్నీ క్లియర్ చేస్తూ మనం ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికైతే ముందుకు వచ్చామన్నట్టుగా చెప్పారు. మీ సహనం వల్లే మేము చేయాల్సిన పనిలో మేము ఒక మంచి ప్రోత్సాహం అనేది మాకు బలంగా లభించింది. ఆ దృష్టి మేము కేంద్రీకరించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే సరిదిద్దాము. కాబట్టి సవాళ్ళతో కూడిన టైం కూడా మీ వల్ల మాకు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ యాస్ఆర్ చెప్పారన్నమాట. ఓకేనండి? అంటే ఏమంటున్నారంటే మీరందరూ మన కంపెనీ మీద ఉంచిన సహనం వల్లే మేము చేయాల్సిన పనిలో మాకు ప్రోత్సాహం చాలా బాగా దక్కింది. దానివల్లే మా దృష్టిని అంతా ఒక దగ్గర కేంద్రీకరించి మేము మా సవాళ్ళని ఆన్ టైంలో అయితే అన్నీ పూర్తి చేయగలిగాము అన్నట్టుగా యాస్ఆర్ చెప్పారన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అధ్యాయానికి నాంది పలికినట్టు అన్నట్టుగా ఇక్కడ యాస్ఆర్ చెప్పారు. ఇకపై మన భవిష్యత్తుపై పూర్తిగా మనం దృష్టి పెట్టడానికి ఇది మనకి మార్గాన్ని తేలిగ్గా తెరిచి ఉంచుతుంది అన్నట్టుగా కూడా చెప్పారు. అలాగే ఫలితం కోసం మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము అని కూడా మనకైతే యాస్ఆర్ చెప్పారన్నమాట. ఓకేనండి? కాబట్టి ఇకపై మనం మన పాత ఇబ్బందులన్నింటినీ తొలగించుకొని ముఖ్యమైన అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాము. అలాగే ఇకపై మన భవిష్యత్తుపై పూర్తిగా మనం దృష్టి పెట్టడానికైతే మనకు మంచి మార్గం అనేది, తేలికైన మార్గం అనేది ఇప్పుడు ఉంది. కాబట్టి మనం ఫలితం కోసం చాలా సంతోషంగా ఉన్నాం. ఫలితం ఏమొస్తుందని చెప్పి దానికోసం మనం చాలా ఉత్సాహంగా ఉన్నాం అన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట. అలాగే పరజ్ఞానం లేకుండా, అంటే ఎటువంటి పరజ్ఞానం లేకుండా ముందుకు సాగడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా కూడా యాస్ఆర్ చెప్పారు. అలాగే లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్2కి సరైన సమయం కోసం మీరు ఇక్కడ లొకేషన్ యాడ్ చేసుకోమన్నారు. అది మనం కూడా చెప్పాం, అది అవసరం లేదు మనకి డైరెక్ట్ క్రోమ్లో కొట్టిన వచ్చేస్తుంది. కాబట్టి లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్2కి ఈ యొక్క సమయానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి మన యాస్ఆర్ అయితే సమాధానాలు ఇస్తారు. దానివల్ల మీకు కొన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా కూడా అక్కడ మనకి మెన్షన్ చేశారన్నమాట. దీనివల్ల ప్రజెంట్ కొన్ని తప్పుడు సమాచారాలు బయట వస్తున్నాయి. ఆ తప్పుడు సమాచారాలు ఏవి, కరెక్ట్ సమాధానాలు ఏవి అనేది మీకు మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. అంటే సమాచారాలు ఏది మంచివి, ఏ చెడువి బయట నుంచి వస్తున్నాయి అనే మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఎస్ఈసి విషయం పరిష్కరించబడడంతో మనం ముందుకి
సాగే మార్గం ఏదైతే ఉందో గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా బలంగా ఉంది. ఓకేనా. ఎస్సీసీ కేసు అనేది కొద్దిగా పెండింగ్లో ఉండడం వల్ల మొన్నదాకా కొన్ని నిదానంగా మనం ముందుకు వెళ్ళాము. కానీ ఇప్పుడు అలా కాదు, మనం కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి, మనం గతంగానే బలంగా ఉండడానికి కూడా ఇప్పుడు మనకు ఒక ధైర్యంగా మన భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి మొత్తం అంతా కూడా మనకి తెరిచి ఉంది అన్నట్టుగా చెప్పారు. అలాగే మనం కలిసి తిరుగులేని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాము అన్నట్టుగా కూడా వ్యాస్ సార్ చెప్పారన్నమాట. కాబట్టి ఓ న్యూస్తో కలిసి ఉండండి. ఉత్తమమైనది వెనక కాదు, ఇప్పుడు అది చెప్పబోతున్నాము అన్నట్టుగా వ్యాస్ సార్ అయితే చెప్పారన్నమాట. ఓకేనండి. ఇవి మొత్తం ఒకసారి క్లారిటీగా క్లియర్గా మనం చెప్పుకున్నట్టయితే, ముందుగా మనకి ఎస్సీసీ కేసు అనేది పూర్తిగా పరిష్కరించబడింది అన్నట్టుగా అఫీషియల్గా మనం వేస్తారు. అది కూడా ఓఎస్ పాపప్లోనే మెన్షన్ చేశారు. కాబట్టి ఇంక మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం నిన్న కూడా క్లారిటీగా దాని గురించే మాట్లాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఎస్సీసీ మనకి పూర్తయింది కాబట్టి మనం ఇకపై నెక్స్ట్ ఏవైతే చేయాలనుకుంటున్నామో అదంతా కూడా ప్రశాంతంగా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడానికి, మన యొక్క విజన్ కోసం, మన గోల్స్ కోసం, మనం చేయాలనుకుంటున్న వాటి కోసం అయితే మనం ముందుకు వెళ్ళడానికి గతం కన్నా కూడా ఇప్పుడు స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీసీ పడడం వల్ల మనం ఏదైనా చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేయాల్సి వచ్చింది. దానివల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బందులు మనకి తలెత్తుతాయేమోనని. బట్ ఇప్పుడు అది పూర్తిగా పరిష్కరించబడింది కాబట్టి, క్లోజ్ అయింది కాబట్టి మనం అయితే ఇంకా ప్రశాంతంగా ముందుకి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మన యొక్క గోల్, మన యొక్క విజన్, అలాగే మన యొక్క లక్ష్యం అనేది కూడా ముందుకు వస్తుంది అన్నట్టుగా ఆయనైతే చెప్పారు. కాబట్టి మనం గతంలో ఉన్న ఒక ఇబ్బందికరమైన అధ్యాయాన్ని అయితే ముగించాము. ఇకపై మనం భవిష్యత్తు కోసం మనం దృష్టి పెట్టడానికి మార్గం అనేది మనకి తెరిచి ఉంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు మనకి గురువారం రాత్రి 10:30 యాస్ఆర్ నుంచి అఫీషియల్గా మరొక లైవ్ మీటింగ్ అనేది కార్పొరేట్ వెబినార్ అనుకోవచ్చు. మనం కార్పొరేట్ వెబినార్ అనేది మనకు వస్తుందన్నమాట. దాని పేరు యాష్2 అని పెట్టారు. అంతకుముందు యాష్1 అని పెట్టారు, ఇప్పుడు యాష్2 అని పెట్టారు. గురువారం రాత్రి 10:30 అంటే మనకి ఎల్లుండి రాత్రి 10:30 అయితే ఆ మీటింగ్ వస్తుంది. దాంట్లో మనకి కొన్ని రకాల అప్డేట్స్తో పాటు మనకున్న కొన్ని డౌట్స్పై క్లారిఫికేషన్స్ కూడా మన యాస్ఆర్ అయితే పర్టికులర్గా ఇస్తారన్నమాట. ఈ ఎస్సీసీ గురించి మళ్ళీ టాపిక్ వస్తే రావచ్చు, అలాగే మిగతా వాటి గురించి కూడా రావచ్చు. ఓకేనా. ఇవన్నీ కూడా ఒక క్లారిఫికేషన్స్ అనేవి మొత్తం మనకి ఆయన అయితే ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతంగా అయితే మన యొక్క నెక్స్ట్ గోల్ అయితే అవుతుందో దానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అలాగే ఇక్కడ లాస్ట్లో ఒక పాయింట్ ఒకటి యాడ్ చేశారు, మీరు ఇక్కడ గమనించాలి. గతంలో మనకి పాపప్లో వచ్చిన పాయింట్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఉత్తమమైనది రాలేదు, దానికోసం వేచి ఉండండి అన్నట్టుగా. అంటే బెస్ట్గా ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నా అది ఇంకా రాలేదు, దానికోసం వేచి ఉండండి అని అంతకుముందు పాపప్లో మనకు పెట్టారు. అంటే వెబినార్కి సంబంధించిన పాపప్లో పెట్టారన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏం పెట్టారంటే, ఉత్తమమైనది వెనకాల కాదు ఇప్పుడు ముందుకే వచ్చింది, కాబట్టి మీకు అది త్వరలో తెలియబోతుంది, అంటే త్వరలో మీకు దాని గురించి చెప్పబోతున్నామని చెప్పారు. ఉత్తమమైనది బెస్ట్ అనేది ఏదో మనకి చెప్పబోతున్నారంట. అది మరి ఏమైనా న్యూ బిజినెస్ గురించి చెప్తారా, లేకపోతే మళ్ళీ మన ఓల్డ్ బిజినెస్నే ముందుకు తీసుకురావడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఏమైనా పేమెంట్కి సంబంధించిన విషయాల గురించి చెప్తారా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. ఎందుకంటే నాకు కూడా తెలియనివి, మీకు కూడా తెలియని అన్నమాట. కాబట్టి వీటిపై క్లారిటీ ఎవరు ఇస్తారు, మన CEO గారే ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఇస్తేనే మనం నమ్మాల్సి ఉంటుంది అన్నమాట. మిగతా ఎవరు ఇచ్చినా కూడా అవన్నీ కూడా పూర్తిగా సరైన అప్డేట్స్ కావు. జస్ట్ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసి మనకి క్యారీ ఫార్వర్డ్, అంటే వేరే గ్రూప్ నుంచి మన గ్రూప్ నుంచి వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు అనుకోవడం తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాస్ఆర్ నుంచే రావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. కాబట్టి మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఓఎస్ ఓపెన్ చేసుకుని ఒకసారి పాపప్ అనేది చెక్ చేసుకోండి. ఎస్సీసీ కేసు అనేది అక్కడ మనకి ముగిసింది అన్నట్టుగా ఆయన 1-4 సార్లు చెప్పడం జరిగింది, కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా, అంటే రూపాయి కూడా పెట్టుబడి లేకుండా రోజుకి 10 రూపాయల నుంచి 10,000 దాకా సంపాదించే ఒక ఫ్రీ ఆపర్చునిటీ గురించి మనం చెప్తున్నాము. వన్ ఆపర్చునిటీ వైరల్ పోయింది. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా చేసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఇచ్చాను, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్. అలాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఇంటర్లింక్ అనే ప్రాజెక్ట్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మనకు ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీ కాబట్టి చెప్తున్నానండి, చేసుకోండి. ఫ్యూచర్లో మనకు మంచిగా దానివల్ల కూడా ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.